ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథంలో రాయబడినటువంటి వాక్యాన్ని కనుక మనం పరిశీలన చేసినా, ఆలోచన చేసినా, దేవుడు తెలియపరిచినటువంటి మాట ఏంటంటే, మీరు నీరు కట్టిన తోట వలె ఉంటారు అని అన్నాడు. నీరు కట్టిన తోట వలె ఉంటారు అనే దాని గురించి కనుక మనం ఆలోచన చేస్తే, ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం ఈ పచ్చని చల్లని వాతావరణంలో ఈ చెట్లకు నీరు సమృద్ధిగా, వర్షం సమృద్ధిగా ఉంది కనుక ఇవన్నీ పచ్చగా, ఆహ్లాదంగా, ఎంత చూడముచ్చటగా మనకు కనబడుతున్నాయో, మనం కూడా ఆత్మీయ జీవితంలో ప్రార్థన అనేటువంటి నీరు ద్వారా కట్టబడితే మన జీవితాలు కూడా ఇవి ఎలా పచ్చగా ఉన్నాయి అలా పచ్చగా ఉంటాయి. మరి దానికి సాదృశ్యంగా ఈ దినమందు ఈ పచ్చని తోటను మేము చూస్తూ ఉన్నాం. మన భవిష్యత్తును కూడా ప్రార్థనలో కట్టుకుంటే దేవుడు ఇలా పచ్చగా నీరు కట్టిన తోట వలె చేయునుగాక. ఆమేన్, ఆమేన్.